మనీషా అనే ఒక అమ్మాయి తన ప్రియుడి కోసం, తన ప్రేమ కోసం కన్న తండ్రినే చంపడం అయితే జరిగింది. ప్రియుడితో కలిసి, తన తల్లితో కలిసి, తల్లి, కూతురు, ప్రియుడు ముగ్గురు కలిసి చంపడం అయితే జరిగింది లింగం అనే వ్యక్తిని. సో అసలు ఎలా చంపారు, ఏంటి అనే విషయాలైతే తెలుసుకుందాం. జరిగి అసలు ఎన్ని రోజులు అవుతుంది అతన్ని ఇలా చంపేసి ఎన్ని రోజులు అవుతుంది? అదే విధంగా గట్కేసారు, ఒక చెరువులో పాడేశారు అని చెప్పేసి మాకు అందుతున్న సమాచారం. అసలు ఏం జరిగింది? అన్న నిజం చెప్పాలంటే మా డాడీ, నేను చిన్న బిడ్డని మాట్లాడుతున్నా, మాకు తెలిసినంత వరకు ఇట్లా పలానా జాగాలో మీ డాడీ చచ్చిపోయిండని చెప్పి ఫోన్ వచ్చింది. మేము నమ్మలేం. ఫస్ట్ నేను మా మమ్మీకి ఫోన్ చేసిన, ఆమె మేమందరం ఏడుస్తుంటే ఆమె కూల్గా మాట్లాడుతుంటే మాకేం అర్థం కాలేదు. అంటే భయంతోనే మాట్లాడతలేదా, పోనీ ఈమె ఏడుస్తలేదా, ఐబత్ పడతలేదు, ధైర్యంగానే ఉందని చెప్పి నేను అనుకున్నా. ఈమె అంతే భయపడకుండా మాట్లాడినప్పుడు నాకు అర్థం కాలేదు ఈమె ఎందుకు అట్లా మాట్లాడుతుంది అని కూడా నాకు అర్థం కాలేదు. మా అమ్మ ఒక్కసారి డాడీ వాళ్ళ సూపర్వైజర్ నంబర్ ఇయ్యే, నువ్వు చెప్తే నాకు ఎందుకో మీ మదర్ ఇంతకు ముందు మీ ఫాదర్ తోని అసలు ఎలా ఉండేది? ఎందుకని మీ మదర్ కూడా కలిసి చంపాల్సి వచ్చింది? ఇంతకు గతంలో ఎలా ఉండేది? అన్న వీళ్ళిద్దరు కలిసే ఉంటారన్న. అసలు మా ముందే తిట్టుకుంటారు, మా ముందే చేసుకుంటారు, కానీ మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు అన్న. ఏ రోజు కూడా వీళ్ళు ఇట్లా చేస్తారని మేము ఏ రోజు అనుకో, చిన్న చిన్న విషయాలు అందరి ఇంట్లో లొల్లిలు అవుతాయి అన్న, చంపుతామని మేము అనుకోలేదన్నా. నిజంగా ఏడవకండి. అసలు ఎందుకు మీ అక్క ఇలా చేయాల్సి వచ్చింది? అంటే మీకు సొంత అక్కనా? మా అక్క అన్న మనిషా, ఆమె ఎందుకు ఇట్లా చేస్తుంది కూడా నాకు అసలు. ఆమె చంపిందంటే నేను నమ్మనే లేదన్నా. నువ్వు నమ్మకపో, పోలీసు వాళ్ళు మా అక్కని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా అంటే ఈమె భర్తతో కాకుండా ఇంకొక ఆయనతో ఉంటున్నా అన్నది వాస్తవం. జావీద్ అని తెలుసు. నేను ఒకసారి చెప్పిన, బెదిరించిన, ఆయనను కూడా తిట్టిన. ఆమెకు తెలియలేదు, నువ్వెట్లా దాని ఎంబడి తిరుగుతున్నావురా, రేపు నీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, అది కూడా ఇంకొకరితో తిరుగుతూ ఊకుంటావారా అని చెప్పి మస్తు తిట్టిన. పెళ్ళయ్యి ఆయనకు ఒక భార్య, ఒక పాప కూడా ఉందంట. అయినా కూడా వాడు దాని పెళ్ళాన్ని వదిలేసి మా అక్కెంబడే తిరుగుతుందని తెలిసినప్పుడు నేను ఇక్కడికి వచ్చి మా అక్కని ఆయనని ఇద్దరిని నేను తిట్టిన అన్న. ఒక 2 సార్లు చెప్పిన, అయినా కూడా ఇంటలేరు. పోనీ ఇలా బతికిలు ఎట్లనన్నా సావని అని చెప్పి నేను వదిలేసిన. మా అక్క ఈడుంటుండే ఆడుంటుండే, డాడీ తిడుతుండు చేస్తున్నా అని చెప్పి వారం కింద కూడా నాకు చెప్పింది. ఊకే తిడుతుండే, ఆ ముస్లింతో తిరిగినో రేపు ఇంకెవరితో తిరుగుతావు, అవి ఇవి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండంటే. మా డాడీ ఇంతకు ముందు నుంచే కోపిస్తాడు అన్న. ఎవరిని చూస్తే సహించాడు ఆయన, ఎవరు ఆయనకు నచ్చాడు, ఆయననే ఉండడానికి. ఎవరైనా తల్లిదండ్రులు ఇలా ప్రేమిస్తున్నామంటే అంత ఈజీగా ఎవరు కూడా ఒప్పుకోరు. అది కూడా మనీషా అనే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది, డివోర్స్ అయినా, ఇలా ఒకరితో చాలా బద్మాష్ అయిపోయింది అసలు ఆమె. మేము చెప్పినామన్నా, ఈయనలేదు, ఇట్లా చేస్తురని కూడా అనుకోలేము. చెప్పిన కాడికి చెప్పిన, వద్దు మనీషా ఇవన్నీ లెక్కలు వద్దు అని చెప్పిన. డాడీ ఇట్లా తిడుతుండే అట్లా తిడుతుండే అంటే, డాడీ అసొంటోడైనా ఇప్పుడు నీకు ఎటు సక్కలేదు, అటు మొగడు సక్కలేడు, ఇటు వీళ్ళతో నన్న గమ్మునుండు, ఇప్పుడు నువ్వు బయటికి పోతే ఏడపోయి బతకలేవు, జర ఇక్కడనే గమ్మునుండు మనిషి, డాడీ మాటలు పట్టించుకోకే, ఈయనట్టు వదిలేసేవి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఇప్పుడు మీకు ఈ బాడీ అంతా చంపేసినట్టు మళ్ళీ ఎన్ని రోజులకు తెలిసింది? అంటే ఆదివారం రోజు 12 గంటల వరకు చంపేసిరంట అన్న. ఆదివారం రాత్రి 2 గంటలకు తీసుకుపోయి గట్కేసర్ చెరువులో పడేసినారంట. మాకెప్పుడు తెలిసింది? సోమవారం 12:30 తర్వాత మాకు తెలిసింది. అంటే మీరు అంటే ఫస్ట్ పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అసలు మేము ఎట్లాంటిది ఇవ్వలేదన్న. మా గట్కేసర్ నుండే సీదా నాకు కాల్ వచ్చింది, ఇట్లా లింగం నీకు ఏమైతాడమ్మా అంటే మా డాడీ సార్ అని చెప్పి చెప్పిన. అంతకు ముందు నేను ఆల్రెడీ మా డాడీ వాళ్ళ సూపర్వైజర్ కాల్ చేసిన, ఇట్లా విన్నా నేను, మా డాడీకి ఇట్లా అయిందని. అది నిజమా అంటే ఆయన ఫోటోలు పంపించిండు. ఆ ఫోటోలలో మా డాడీ చేయికి 3 టాటూలు ఉంటాయి అన్న. ఆ టాటూలు చూసి గుర్తుపట్టిన, ఈడ మా డాడీ పేరు ఉంటది అన్న. ఆ పేరు చూసి గుర్తుపట్టిన, ముఖం కూడా నేను గుర్తుపట్టిన మా డాడీ అని చెప్పి. అందరైనా మీ అంటే ముఖం ఉబ్బిపోయే వరకు మనిషి ఐడెంటిఫై చేసే రకంగా లేడు. కానీ ఆ ఉంగరాలు అవన్నీ చూసిన మా డాడీ అని అనుకున్నా. ఆ తర్వాత గట్కేసర్ ఆయన ఫోన్ చేసి, మీరు గట్కేసర్ పిఎస్ దగ్గరికి రండి అన్నాడు. దబదబా ఆటో మాట్లాడుకుంటుంటే అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి, వద్దమ్మా ఆడికి ఏం రాకండి, గాంధీకే తీసుకుపోతా అని చెప్పి గాంధీకి తీసుకొచ్చిరన్న. నేను అప్పుడు డాడీని చూసినన్నా, నేను సీదా గట్కేసర్కి కూడా పోలేనన్న. ఇప్పుడు మీ అక్కయ్య మనీషా అనే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు అని చెప్పేసి విన్నాము. ఆ పిల్లల వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళ 2 బాబులు అన్న. పెద్ద ఆయన పేరు రాఘవ, వాడు 6 సంవత్సరాలు ఉంటాడు. చిన్నోడు పేరు శివాంశ్ అని ఉంటది, వాడు 4 ఏళ్ళు ఉంటాడన్న. వాళ్ళు మల్కజ్గిరిలోనే ఉంటారన్న. వాళ్ళకి మధ్యలో ఏం లొల్లిలు అయినాయి తెలియదు. ఈమె ఇట్లా జావీతో మాట్లాడుతుందని తెలిసి వాళ్ళ ఆయన వదిలేసినట్టు నాకు తెలుసు. మేము ఇటు మమ్మీ, నేను, డాడీ వీళ్ళందరూ, అంటే ఈమె కూడా నా ముందు ఆమెకి వద్దు ఇదంతా వద్దు అన్నట్టే చెప్పేది. మరి వీళ్ళందరూ కలిసి ఎప్పుడు ప్లాన్ చేసుకొని చంపిరన్నది నాకు తెలియదు.
ఆమె కూడా చెప్పింది మా ముందు, ఆయనతో వద్దు, నువ్వు రమేష్తో ఉండు, రమేష్ అంటే మా అక్క వాళ్ళ భర్త, ఆయనతోనే ఉండని మేము అందరం చెప్పినామన్న. ఆయన కూడా ఆమె ఈయనతో తిరిగే వరకు మేము చెప్పే కాడికి చెప్పినామన్న. తర్వాత వదిలేసినాం. వాడు ఇంటికి వస్తుండే అవి ఇవి, నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఎవరో ఒకరు చెప్తుండే మీ అక్క ఇట్లా పలానా అయినతో తిరుగుతుంది, ఇంటికి వస్తుంది అంటే నేను వాళ్ళందరికీ ఏమని చెప్పినా, నేను చెప్పేగాడికి చెప్పినన్న, ఇంటలేరు. మరి మమ్మీ కూడా ఇంట్లోకి రానిస్తుంది. ఈ గట్కేసర్లో చంపి పడేసే ముందు, అక్కడ చెరువులో పడేసే ముందు తను ఒక సెకండ్ షోకి వెళ్ళి ఎంజాయ్ చేసేసి ఒక థియేటర్లో అని చెప్పేసి విన్నాము. అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఇదంతా చేశారు అని చెప్పేసి విన్నాము. అసలు ఏం జరిగింది? ఇంకా అవన్నీ మాకు ఏం తెలియదు అన్న, నేను నిజం చెప్తున్నా. మాకు వరకు పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళే మీ ఓలే చంపిరని చెప్పిర్రు కానీ అసలు ఎట్లా చంపిరు ఇవేం మాకు తెలియదు. అది ఇప్పుడు నువ్వు నమ్ముతావా? మార్నింగ్ ఒక ఆయన మాకు ఇట్లా ప్రెస్ అయినా రేపు ఫోటో వస్తుంది పేపర్లా అని అంటే, ఫోటోలు ఇచ్చేటప్పుడు ఆయన మాకు చెప్పిండు, మీ డాడీది న్యూస్ పేపర్లో వచ్చిందంటే నా ఫోన్కి సెండ్ చేయండి అన్న. అంటే అందులో నేను చూసిన సెకండ్ షో సినిమాకి వెళ్ళిర్రు, కళ్ళులా మందుగా అదే టాబ్లెట్స్ వేసిరు, అవన్నీ నేను అప్పుడు చూసిన అన్న. అంతకుముందు మా డాడీని వీళ్ళు చంపినట్టు తెలుసు కానీ ప్రాసెస్ ఏంది, ఆ తర్వాత వీళ్ళు ఎటు వెళ్ళిరు, ఇవన్నీ నాకేం తెలియదు అన్న. మీ డాడీకి అంటే మీ తల్లిదండ్రులకు మీరు ఇద్దరే అక్క చెల్లెలు, ఇంకా అన్న తమ్ముడు? నేను మా అక్క అంతే, ఇంకెవ్వరు లేరు. సో చిన్నప్పటి నుండి మీ అక్కయ్యని చూస్తున్నారు కదా, మీ అక్క అంటే ప్రవర్తన ఎలా ఉండేది ఇంచుమించు? అంటే ఇట్లాంటివి ఏమన్నా ఎప్పుడన్నా గొడవ పెట్టుకొని వీలైతే మిమ్మల్ని చంపేదాకా వస్తాను ఇట్లా మాట్లాడడం కానీ ఎప్పుడన్నా విన్నారా? అంటే ఆమె అంతకు ముందు నుంచి మొండిదన్న, కానీ ఆమె సైలెంట్. ఎట్లా అంటే అది జల్దీ ఓపెన్ అప్ కాదు ఆమె. ఎవరు చూసినా ఈమె డల్ ఉంటది, అమాయకురాలు లెక్కనే కనిపించేది. ఏదో మా ఇద్దరికి సిస్టర్స్ కూడా మేము బాగానే ఉంటుండే, నల్లిగుండి చేసే పనులన్నీ అన్ని చేసేదన్న, బయటికి కనిపించలేదు. అసలు ఆమె చంపిందని అన్నప్పుడు నేనే అన్నా, మా అక్క అసొంటిది కాదని నేనే అన్నా. ఎందుకంటే ఆమె ఈ విషయంలో నాకు ఏ రోజు తేడా కొట్టలేదు. నాకు అసలు ఏ రోజు ఈమె చంపుతుందని కూడా నేను అనుకోలేదన్న. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వేమన్నా అనుకో, నేను ఆమె చంపింది, మా మమ్మీ పాత్ర కూడా అందులో ఉందని తెలిసి నేను మస్తు షాక్ అయినా. అసలు వీళ్ళు ఇట్లా చేసిర్రా అని చెప్పని. అంతకుముందు రీసెంట్ గా కాల్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఎవ్వరు నార్మల్ చిన్న చిన్న లొల్లీలు అవుతున్నాయనే చెప్పారు కానీ మరి ఇంతవరకు లొల్లీలు అవుతున్నాయి మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం కానీ నాకు ఎప్పుడు చెప్పని కూడా చెప్పలేదన్న. డబ్బుల కోసం ఏమైనా చంపుంటారా? ఇప్పుడు వాజిద్ అనే దగ్గర డబ్బులు ఉంటే గనక సో మీ అమ్మ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి డబ్బు కోసం అట్రాక్ట్ అయిపోయి తన భర్తని అంటే మీ నాన్నని చంపడం ఏమైనా జరిగిందంటారా? మా డాడీ దగ్గర ఏం డబ్బులు ఉండయన్న. మా డాడీ వాచ్మెన్ పని చేస్తాడు. ఆ వచ్చిన జీతంలోనే మరి ఇంట్లో ఎంత ఇస్తాడో ఏమి ఇస్తాడో ఇది కూడా నాకు తెలియదు. ఎప్పుడు మమ్మీ ఇంట్లోకి పైసలు ఇయ్యడు, అది ఇదనే చెప్తుంది కానీ డబ్బుల గురించి అయితే. ఏదేమైనప్పటికీ మీ ఇద్దరిని అయితే పెంచి పోషించి 2 పెళ్లిళ్ళు కూడా చేయడం అయితే జరిగింది. కానీ మీ అక్కయ్య ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. సో అసలు ఇలా చేస్తుందని అయితే ఎవరు ఊహించలేరు. కానీ అసలు ఇలా చేయడం అనేది బాధాకరం కాబట్టి అంటే అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఫైనల్ గా అసలు మీ అక్కయ్యకి మరి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ మీ అమ్మ పాత్ర కూడా నిజంగానే ఉంటే సో మీ తల్లికి కూడా అసలు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు వీళ్ళిద్దరికి, తల్లి కూతుర్లకి? అన్న వాళ్ళని నేనెట్లయితే చూసిరో వీళ్ళందరూ కూడా వీళ్ళ అమాయకులు ఏం తెలియని వాళ్ళు అన్నట్టే చూసినామన్న. ఇవాళ దినం వాళ్ళని కనుక ఏం చేయకుండా బయటకు వదిలేసారు అనుకో అన్న, తండ్రినే చూడలేరు. రేపటికల్లా మమ్మల్ని ఏమని చేస్తారని గ్యారంటీ లేదు, వేరే వాళ్ళని ఏమని చేస్తారని గ్యారంటీ లేదన్న. ఈ సొంటోళ్ళకి మనం కరెక్ట్ శిక్ష చేయకపోతే వీళ్ళని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారన్న. చంపినా కూడా మళ్ళీ జల్దీ బయటకు వచ్చేస్తాం అనుకుంటారన్న. వీళ్ళకే కదన్న ఈ సొంటన్న కఠిన శిక్ష చేస్తే వేరే వాళ్ళకన్నా తెలివి వచ్చి సొంటివన్నా వేయకుండా ఉంటారు, కన్నా తండ్రిని నవ్వకుండా ఉంటారు కదన్న. వీళ్ళని బయటకు వదిలేసి మన కొరవిని మనమే తెచ్చుకున్నట్టు ఉంటది కదన్న. నేనైతే వీళ్ళకి ఎట్లాంటి బెయిల్ కానీ అసలు వీళ్ళని చూడడానికి కూడా వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదన్న. నువ్వేమన్నా అనుకో, రేపటికల్లా కోర్టు నుంచి వచ్చి వీళ్ళని బయటికి పంపించాలని అడిగితే ఇట్లా నాకు వీళ్ళతో సంబంధమే లేదు, వీళ్ళని బయటికే పంపించకండి. మా డాడీ ఎంత అయితే శిక్ష అనుభవించి చచ్చిపోయినా అంతకు డబల్ వీళ్ళు అనుభవించాలనే నేను చెప్తా గానీ వీళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము ఎవ్వరం చెయ్యమన్నా. అమ్మా నమస్తే అమ్మా, అసలు ఇలా జరిగింది ఆ లింగం అనే వ్యక్తి మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మా తమ్ముడు సార్, వాడు మా పెద్ద తమ్ముడు, నా వెనక మా తమ్ముడే. నేను ఇక్కడ ఇంకొక గల్లీడ్చి అక్కడ బస్సులు ఉంటుంది తమ్మి. నాకు ఇవన్నీ ఏం తెలియదు, 12 గంటలకే చంపేసిరంట తమ్మి. మనీషా అనే వ్యక్తికి ఆల్రెడీ ఆమెకి పెళ్ళైంది, విడాకులు, ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. దానికి షోకు, దాని తీటకు అది వెళ్ళిపోయేది ఉండే తమ్మి. లేచేది లేకుండే. దాన్ని మాత్రం దాని తల్లిని మాత్రం వదలొద్దు తమ్మి. మీడియాకి వచ్చినట్టే అదొక సంతోషం మాకు. అంటే ఇప్పుడు కూతురు చంపిందంటే వేరు కానీ తల్లి కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది కలిసి అంటే మాకేం అర్థమైతలేదు అన్న. ఇద్దరు ఒక ప్లాన్ వేసుకుర్రు నాన్న. ఇంచుమించు
ఒక 2 నెలల్ని ఇంత చేసినట్టు తమ్మి మాకైతే తెలియదు. అది వచ్చి 7 నెలలు అవుతుందంట ఉండదు. ఆ కొత్త అబ్బాయి వస్తుండంటే బస్సులో కూడా ఎవరు పట్టించుకోలేరు. లోపల ఇదంతా ప్యాక్ చేస్తారు తమ్మి. లోపల ఒక మనకు డోర్ కూడా కనిపి ఆ విండోర్ మూసేస్తారు, అన్ని మూసేస్తారు. మన గ్యాప్ ఉండదు. మేము ఇక్కడ వరకు కూడా రామ్తామి మళ్ళీ ఇంత దగ్గర ఉన్నా కానీ మేము రామ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అమ్మ ఇక్కడ? లింగం అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీ తమ్ముడు ఫ్యామిలీ పుట్టిందే ఇక్కడ సార్. మేము మా తమ్ముడు మా సొంత ఇల్లు ఇది, మా అమ్మ వాళ్ళది ఇది, అమ్మ నాన్న సంపాదించింది. సో అంటే చంపడం ఎలా చంపారు? తను కళ్ళులో ఏదో కలిపి మత్తు మందు కలిపి తర్వాత మెత్తబెట్టి చంపినట్టు మాకు సమాచారం ఉంది. సో అసలు ఎలా జరిగింది? మెత్తనే పెట్టిరంట తమ్మి, మెత్త పెట్టిరంట, తాడుతో ఊరేసిరంట, అది వెనకకు పోయి ఊరేసిరంట. అదే పక్కోళ్ళని కూడా అడిగిర్రు ఏమని, మీకు ఇంత సౌండ్ రాలేదా, ఇంత సౌండ్ రాలేదా అంటే పొద్దున్న 12 గంటలకు చంపిరంట తమ్మి. ఇంత పొద్దున్న 12 గంటలే, మధ్యాహ్నం 12 గంటలకి వాడికి తాగిపిచ్చిర్రు బాగా. వాళ్ళు 4-5 గంటలకల్లా డ్యూటీకి వెళ్తాడు. రోజు నాగలేకుండా డ్యూటీకి అయితే వెళ్తాడు సార్. డ్యూటీకి వెళ్తాడు, వస్తాడు. వచ్చేటప్పుడు ఆయనకు కొంచెం కళ్ళు అలవాటు, ఆయన తెచ్చుకుంటాడు, తాగుతాడు, భార్య కూడా తెస్తాడు. అంత ఇది లేదా, గుర్తుకు రాలేదా? అంటే జాబ్ చెయ్యడు, నిజాన్ని తాగి రోజు డబ్బులు అడుగుతాడు అన్నట్టు కాదు. చూసారు కదా, ఇది పరిస్థితి. కవాయిగూడలోని ఈ ముగ్గు బస్తీలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇదైతే దారుణం చోటు చేసుకుందని అయితే చెప్పొచ్చు. అయితే ఎవరైతే లింగయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన కన్న కూతురే కిరాతకంగా అయితే చంపడం అయితే జరిగింది. ఎవరైతే తన ప్రియుడు, అదే విధంగా తన తల్లి శారద, ఆమె తల్లి శారదతో కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి కిరాతంగా అయితే చంపడం జరిగింది ఇదే ఇంట్లో. సో ఈ రూమ్ ఏదైతే చూస్తున్నామో చిన్న రూము, ఇది ఒక చిన్న రూము. అతనికి ఈ చిన్న రూమ్ లోనే అతన్నైతే కిరాతకంగా చంపడం అయితే జరిగింది. అంటే చంపే ముందు తనకు కొంచెం కళ్ళు అంటే ఇష్టం ఉండేది. ఆ కళ్ళు తాగించి ఆ కళ్ళులో మత్తు పదార్థాలు కలిపి దాని తర్వాత పిల్లో పెట్టి అతన్ని చంపేయడం అయితే జరిగింది అన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా అంటే అతన్ని అప్పటికీ ఊపిరాడుతున్నప్పటికీ ఉరిపెట్టి కూడా చంపిరు అన్నట్టు అయితే పోస్ట్ మార్టంలో అయితే తెలియడం అయితే జరిగింది. ఇక్కడ తన కన్న కూతురు కూడా అదే చెప్తూ ఉంది. అసలు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, కానీ గతంలో నుంచే తనకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. అంటే చాలా మొండిది, తను ఎవ్వరికి వినేది కాదు, తను అన్నదే కావాలంటుంది. అయితే రమేష్ అనే వ్యక్తితో పెళ్ళైనప్పటికీ ఇప్పుడు ఒక వాజిద్ అనే వ్యక్తితో కలిసి ఉంటుంది. దాని తర్వాత రమేష్కి తెలిసి రమేష్ అయితే ఈ డివోర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇంకా డివోర్స్ ఆ విషయం ఇంకా కేసు అయితే నడుస్తుంది. ఈ కేసు సమయంలోనే ఆ వాజిద్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి తన తండ్రికి కళ్ళు తాగించి ఆ కళ్ళులో మత్తు పదార్థాలు కలిపి తననైతే అతి కిరాతకంగా అయితే చంపడం అయితే జరిగింది. సో అదే విధంగా లింగంకి క్లోజ్ వ్యక్తి, అంటే అతను ఒక మిత్రుడు, అదే మనతో పాటు అయితే ఉన్నారన్న. మీ పేరు? రాంబాబు. అసలు ఎలా జరిగిందన్న ఇదంతా? మీకు ఎలా అనిపిస్తుంది? మనీషా అనే వ్యక్తి కూడా అంటే మీరు చూసినంత వరకు ఎలా ఉంటుండే? నాకు చూసినంత మటుకి రాత్రి 1 గంట కార్ ఆగింది, వైట్ కార్, షాప్ ఎదురుగా, మధ్యాహ్నం షాప్ ఎదురుగా కార్ ఆగింది. హాస్పిటల్ తీసుకుపోతున్నాం అని పోయారు. నేను అప్పుడే ఇది తెచ్చుకొని పోయినా, హాస్పిటల్ తీసుకుపోతాను పోయారు. ఇక ఏమైందో, ఆయన తాగుతాడు, కళ్ళు తాగుతాడు, నైట్ డ్యూటీ చేస్తాడు, నువ్వు కళ్ళు తెచ్చుకొని తాగుతాడు అంటాడు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య చాలా టార్చర్ పెడతాడు. చంపుడు కూడా వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, ఆ కూతురు వాళ్ళ ప్రేమికుడు, అతను ముగ్గురు చంపారని చెప్పేసి అయితే మేము విన్నాము. సో అసలు ఎలా జరిగింది? అంటే వాళ్ళ ముగ్గురు ఎలా ఉండేవారు? అతను కూడా ఎప్పుడెప్పుడు వస్తూ ఉండే? అది అతను ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు సార్. అది ఏమైతే కూడా తాగి చాలా రాత్రి పెడుతుంది. ఆయన నోటికి వచ్చిన మాటలు తిడుతుండే. ఆయన కామ్గా తాగి ఆయన దాని పంటుండే. ఎందుకంటే పక్క ఇంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు మీరు ఏమంటారు అన్న, ఇప్పుడు ఇలా చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలా చంపేశారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? ఉరి శిక్ష ఇచ్చేయండి, పీడ వదిలిపోతుంది. అంటే గతంలో ఆ చిన్నపిల్ల ఉంది, ఏమైనా పోతుంది. అసలు గతంలో ఎలా ఉండే ఈ మనీషా అనే వ్యక్తి కూడా, అంటే వాళ్ళ కూతురు, పెద్ద కూతురు ఎలా ఉండేది? పెద్ద కూతురు కొంచెం సిగ్గుసీమెత ఉండాలి. తండ్రిని చంపడం ఎంత పాపమో. కన్న తండ్రి చిన్నప్పటి నుంచి ఎత్తుకోండు, పాలు గీలు అన్ని పట్టించిండు, పెద్దగా చేసిండు, పెళ్లి చేసిండు. కానీ చంపడం అనేది ఘోరం.
అది చాలా ఘోరం అది. రేపు ఇదే విషయము పక్కింటి తెలుస్తుంది, అవతలింటి తెలుస్తుంది. ఈ లింగం అనే వ్యక్తి మీకు తెలిసినంత వరకు అంటే ఎలాంటి జాబ్ చేస్తుండే ఏదో ఆయన చెప్తాను సార్, నేను చెప్తా, నా మనస్ఫూర్తిగా చెప్తా. ఆయన ఏం తెలుసా, ఎవరితో మాట్లాడాడు. ఆయన డ్యూటీ 2 సీసాలు కళ్ళు తెచ్చుకుంటాడు ఇంటికి, అది కూడా ఆడ తాగడు. డ్యూటీ దిగగానే 2 సీసాలు కళ్ళు తెచ్చుకుంటాడు. నేను టిఫిన్ సెంటర్లో పనిచేస్తా, నా అమ్మడికి వెళ్ళిపోతాడు, అన్నా నమస్తే అంటారు, అంతే. అట్లాంటి మనిషి తక్కువ పోయినట్టే నేను షాక్ అయినా. వాళ్ళ భార్య ఏం చేస్తుంది? జిహెచ్ఎంసి మున్సిపాలిటీలో. సో ఇప్పుడు ఫైనల్ అంటే ఇలా జరిగింది కాబట్టి మీరేం చెప్తారన్న? నేను చెప్పేది ఏం లేదు సార్, అట్లాంటి వాళ్ళని రోజు కఠిన శిక్ష పడాల్సిందే. ఇది చాలా ఘోరం ఇది. పాపం ఎవరితోటి మాట్లాడాడు, ఎవరితో లొల్లి పెట్టుకోడు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? నేనా, నా చిన్నప్పటి తెలుసు, నాకు 48 ఇయర్స్ అప్పటి నుంచి. సో దాదాపు 40 సంవత్సరాల నుంచి అయితే మీకు తెలుసు కాబట్టి వీళ్ళకి అయ్యే లొల్లి నాకు బాగా తెలుసు. ఆయన ఎంత టార్చర్ పెడుతుంది, ఎంత ఘోరంగా తిడుతుంది అని తెలుసు నాకు. చాలా ఘోరం మనిషి ఆమె. ఇప్పుడు ఆ లింగయ్య వ్యక్తి గురించి అసలు మీకు ఏం తెలుసు? ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇగో అన్న, నేనేం చెప్తున్నా అంటే మేము ఎప్పుడో ఒక్కసారి వస్తాం. ఇది కూడా ఏమన్నా పండుగనో గిణిగనో ఉంటేనే అంతే. ఏమవుతారు లింగయ్య? నా బియ్యం కూడా అవుతాడు. చిన్న బిడ్డని మేము నా కొడుకు చేసుకున్నాం. సో ఇప్పుడు మనీషా అనే వ్యక్తి ఇలా చేసింది కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? అది వాళ్ళు లోపల ఏం జరిగిందో మనకు తెలియదు అన్న. సో ఇప్పుడు అసలు ఏం చేయాలనుకుంటారు? ఇప్పుడు మనీషా అనే వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటారు? కానీ పడాలి, వాళ్ళకి మంచిగా పడాలి. ఎందుకంటే కన్న తండ్రి కదా, మళ్ళీ ఇంకోటి భార్య, మళ్ళీ వాడు ఉంచుకున్నాడు, వాడు డేరికి వచ్చిండు ఇంట్లో కంటే. ఎందుకంటే మన పాత ఆయన ఎవరైతే భర్త ఉన్నాడో ఆయన కూడా చెప్పిండు వచ్చి పిఎస్లో, ఆయనను కూడా తీసుకపోతే ఆయనను కూడా చెప్పి ఇడిచిపెట్టేసిరు ఆయన. కానీ వాళ్ళకి శిక్ష మాత్రం మంచిగా వాడాలి. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేశారు కాబట్టి అంటే అసలు ఎలా చేశారు అనుకుంటున్నారు, ఎందుకు చేశారు అనుకుంటున్నారు? అది మాకు తెలియదు. మేము ఉండం కదా, మేము రాము, మేము ఎక్కువ. బాడీ ఎలా దొరికింది అన్న? అంటే బాడీ ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, మీకు ఎలా సమాచారం వచ్చింది? అంటే మాకు పోలీసు వాళ్ళు చెప్పారు, వాళ్ళు పిఏ అక్కడ గట్కేశ్వర్ పోలీసు వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు కూడా క్యాబ్ ద్వారా అని కాదు, వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు అంటే అక్కడ చంపేయలేదు, ఇక్కడనే చంపి తీసుకుపోయారు అని పోలీసు వాళ్ళే చెప్పారు మాకు. అంత సమాచారం వాళ్ళు తీసుకున్నారు. అక్కడ తీసుకున్నాకనే క్యాబ్ ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏం చేసిండంటే ఫోటోలు పెడితే ఫోటోలలో వీళ్ళ 3 పేర్లు వెళ్ళాయి బయట, అంతే. ఇన్ఫర్మేషన్ లో ఇలా 3 పేర్లు అయితే వచ్చినాయి, అంతే, ఇక ఎవరు లేరు ఇక.